ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం పాలిటీ సిరీస్లో భాగంగా 8th క్లాస్లో అండర్స్టాండింగ్ అవర్ క్రిమినల్ జస్టిస్, మన నేర న్యాయ వ్యవస్థని అర్థం చేసుకుందాం. ఏంటిదంటే ఇక్కడ మనకి క్రిమినల్ జస్టిస్, నేర న్యాయ వ్యవస్థ అంటే నేరం జరిగిన తర్వాత న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా పోలీసులు అనేవి వర్కౌట్ అవుతారో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మనకి ఈ చాప్టర్ అనేది 8th క్లాస్లో 6వ చాప్టర్ కింద ఇవ్వటం జరిగింది. ఇది మీకు పేజీ నెంబర్ 146వ పేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ చాప్టర్ యొక్క ముందు అవుట్లుక్ చూద్దాం. అవుట్లుక్ తర్వాత మనం అసలు ఈ చాప్టర్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని అయితే మనం చూడటం జరుగుతుంది. సో మీరు కూడా టెక్స్ట్ బుక్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనం ఈ నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకోవటం అనే చాప్టర్లో మనకి డిఎస్సి ఓరియంటెడ్గా మనం కేవలం 4 ముఖ్యమైన కాన్సెప్ట్స్ని నేర్చుకుంటాం. ఆ ముఖ్యమైన 4 కాన్సెప్ట్స్ ఏంటియో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక చిన్న దొంగతనం కేసు అయితే మనకి ఇవ్వటం జరిగింది. సో మీరు ఒకసారి ఆ స్టోరీని అయితే చదవండి. ఇందులో ఒక ఇంట్లో పనిచేస్తున్న ఒక ఆమె వాళ్ళ ఇంట్లో చైన్ దొంగతనం చేసిందని ఆ ఇంటి ఓనర్ ఆమె మీద కేసును అభియోగం చేస్తారు. అయితే పోలీసులు దాని విచారణ చేస్తారు. తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళబడి న్యాయమూర్తి ఎదురు ఉంటుంది. ఆమెకి న్యాయస్థానమే ఒక న్యాయవాదిని ఇస్తాడు. ప్రభుత్వం తరపున ఒక న్యాయవాది, నాట్ న్యాయమూర్తి, న్యాయవాది ఇద్దరు ఆ కేసుని న్యాయమూర్తికి వివరిస్తారు. న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవటం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఆ స్టోరీ చదవండి. ఆ స్టోరీలో మనకి ముఖ్యంగా 4 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ 4 క్యారెక్టర్స్ని గురించి తెలుసుకోవటమే మనకి ఈ చాప్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఆ 4 క్యారెక్టర్స్ ఎవరో మనం ముందుగా చూద్దాం. ఒకటి ఎవరంటే పోలీస్ అంటే ఒక నేరం జరిగినప్పుడు, ఎటువంటి నేరం, దొంగతనం కానీ లేకపోతే హత్య కానీ ఇటువంటి నేరాలు జరిగినప్పుడు అప్పుడు పోలీసుల యొక్క పాత్ర ఏమిటో మనం ఈ చాప్టర్లో చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది అండర్స్టాండింగ్ ది క్రిమినల్ జస్టిస్, నేర న్యాయ వ్యవస్థ. నేరం జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవటమే ఈ చాప్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సెకండ్ ఎవరంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆల్రెడీ మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. పబ్లిక్ అంటే ఇక్కడ ఎవరంటే గవర్నమెంట్ తరపున అంటే పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఆ ఛార్జ్ షీట్కి అనుకూలంగా మనకి వాదించే న్యాయవాది, నాట్ న్యాయమూర్తి, న్యాయవాది, లాయర్ అనమాట. మనకి న్యాయమూర్తి అంటే జడ్జ్ అనమాట, జడ్జ్. సో ఇక్కడ డిఫెన్స్ లాయర్ అంటే ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరం చేస్తారో లేదా నేర అభియోగం మోపబడుతుందో, నేర అభియోగం అంటే నా మీద నేరం చేశానని నా మీద కేసు వేశారు. సో నా తరపున కోర్టులో నా తరపున పోరాడే న్యాయవాదే డిఫెన్స్ లాయర్. గవర్నమెంట్ తరపున అంటే పోలీసుల తరపున మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మన తరపున డిఫెన్స్ లాయర్ అయితే ఉండటం జరుగుతుంది. ఒకవేళ నాకు డిఫెన్స్ లాయర్ని పెట్టుకునేంత స్తోమత లేదనుకోండి, మనకి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ అయితే ఉంది. ఆ ఆర్టికల్ ప్రకారం మనకి గవర్నమెంటే ఈ న్యాయవాదిని కూడా నియమిస్తుంది. టెక్స్ట్ బుక్లో కూడా ఈ ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. ఆర్టికల్ 39A, ఉచిత న్యాయం గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వటం అయితే జరిగింది. ఉచిత న్యాయం అంటే న్యాయవాదిని పెట్టుకునేంత స్తోమత ఏ వ్యక్తికి అయితే లేదో ఆ వ్యక్తికి ఉచిత న్యాయాన్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి ఒక ఉచిత న్యాయం. సో ఇంకా నెక్స్ట్ ఇంకెవరు అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది న్యాయమూర్తి అంటే జడ్జ్ అనమాట. అంటే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి రుజువు చేయటంలో లేకపోతే ఆ నేరాన్ని మోపటంలో లేదా దాని గురించి అంటే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేర విచారణలో మనకి మొత్తం ఈ 4 అయితే ఉంటారు. సో మనకి ఈ చాప్టర్లో ఈ 4 గురించి తెలుసుకుంటే చాలు, మనకి
ఈ చాప్టర్ అనేది అయిపోతుంది. ఇది అవుట్లుక్ అనమాట. ఆ చాప్టర్కి సంబంధించి మొట్టమొదటి చూడండి పోలీస్. సో మనకి దీనికి ముందు ఒక ఇంట్లో దొంగతనం కేసు అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తాడు, ఆ ఇంట్లో ఆమె దొంగతనం చేసింది, పని చేసే ఆ మహిళే దొంగతనం చేసిందని ఆమె వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేస్తుంది. పోలీసులకి ఫిర్యాదు చేయడం వల్ల ఇక్కడ పోలీసు ఏం చేస్తాడు, ఆ ఫిర్యాదుని స్వీకరిస్తాడు. ఫిర్యాదుని స్వీకరించి వాళ్ళు చెప్పిన దానిని ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తాడు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ముందు అసలు ఈ ఒక సీక్వెన్స్ చూద్దాం. సీక్వెన్స్ చూసిన తర్వాత ఒక్కొక్కరి గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. డీటెయిల్గా నేర్చుకుంటే ఈ చాప్టర్ అనేది ఫినిష్ అవుతుంది. మనం టెక్స్ట్ బుక్ని దాటి దాదాపు బయటికి వెళ్ళాం. టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ని చెప్తాం. ఒకవేళ అవసరమైతే బయట పాయింట్స్ కూడా మనం అయితే చూడటం జరుగుతుంది. సో ఇంటి ఓనర్ వచ్చి ఆమె మీద పోలీసులకి రిపోర్ట్ చేస్తారు. పోలీసులు ఎవరైతే రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైన పేపర్లో రాసుకుంటారు. దాన్నే ఎఫ్ఐఆర్ అంటాం. మనం దాదాపు అన్ని సినిమాల్లో ఇటువంటి వినే ఉంటాం. ఎఫ్ఐఆర్ పోలీసులు రిపోర్ట్ తీసుకుంటారు. రిపోర్ట్ తీసుకున్న తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఎవరి పేరునైతే నేరం మోపబడుతుందో అతను నిజంగా నేరం చేశాడా లేదా అనేవి సాక్ష్యాధారాలు పోలీసులు సేకరిస్తారు. పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించిన తరువాత 24 గంటల తరువాత 24 గంటలలోపు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మనకి ఈ న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. 24 గంటలలోపు హాజరుపరుస్తూ ఆ సాక్ష్యాధారాలు సేకరిస్తారు కదా, వాటన్నిటిని ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్. ఆ ఛార్జ్ షీట్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. ఛార్జ్ షీట్ దాఖలు అయిన తరువాత నెక్స్ట్ ఏంటిదంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో ఈ ఛార్జ్ షీట్కి అనుకూలంగా వాదిస్తారనమాట. ప్రభుత్వానికి అనుకూలంగా ఛార్జ్ షీట్కి తరపున మనకి వాదించేది ఎవరంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో దొంగతనం జరిగిన లేదా కేసు మోపబడిన వ్యక్తికి వ్యతిరేకంగా, కేసు మోపబడిన వ్యక్తికి అనుకూలంగా లేకపోతే ఛార్జ్ షీట్కి వ్యతిరేకంగా వాదించే వ్యక్తులు ఎవరంటే డిఫెన్స్ లాయర్. ఒకవేళ ఆ కేసు నా మీద మోపబడి నేను ఛార్జ్ షీట్కి వ్యతిరేకంగా నా తరపున ఒక లాయర్ని అయితే పెట్టుకోవాలి, నాకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు. సో ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 39A ప్రకారం నాకు ఉచిత న్యాయం పొందే హక్కు ఉందన్నమాట. ఇట్స్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. అది ప్రాథమిక హక్కు కాదు, అది ఒక హక్కు అన్నమాట. అది ఒక ఆదేశిక సూత్రం. ఆదేశిక సూత్రం అంటే తెలుసుగా మీకు, గవర్నమెంటు తమ శాసనాలు చేసేటప్పుడు ఈ ఆదేశిక సూత్రాలని దృష్టిలో పెట్టుకొని శాసనాలు చేయాలి. గవర్నమెంట్ దగ్గర బాగా డబ్బు ఉందంటే ఆదేశిక సూత్రాలను అమలు చేయవచ్చు, లేకపోతే అమలు చేయకుండా కూడా ఉండవచ్చు. ఒకవేళ అమలు చేయకపోతే మనం వాటి మీద కోర్టులో అయితే ఎటువంటి కేసులు వేయలేం, ఎందుకంటే అది ప్రాథమిక హక్కులు కావు, కేవలం ఆదేశిక సూత్రాలు మాత్రమే. సో అది మనకు ఆ చాప్టర్లో చూద్దాం. 39A ప్రకారం నాకు కోర్టు ఏం చేసింది, నాకు ఒక లాయర్ని అయితే ఇచ్చింది. ఆ లాయర్ని మనం డిఫెన్స్ లాయర్ అంటాం. అంటే డిఫెన్స్ లాయర్ ఎందుకంటే ఈ ఛార్జ్ షీట్కి వ్యతిరేకంగా డిఫెన్స్ చేస్తాడు కాబట్టి డిఫెన్స్ లాయర్ అంటాం. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఛార్జ్ షీట్కి అనుకూలంగా, డిఫెన్స్ లాయర్ ఛార్జ్ షీట్కి వ్యతిరేకంగా. ఇతనేమో ప్రభుత్వానికి అనుకూలంగా, ఈ డిఫెన్స్ లాయర్ ఏమో ఎవరి మీద అయితే కేసు నమోదు చేయబడుతుందో ఆ వ్యక్తికి అనుకూలంగా ఈ డిఫెన్స్ లాయర్ అయితే వాదిస్తారు. వీళ్ళిద్దరూ ప్రవేశపెట్టిన సాక్షుల్ని, సాక్ష్యాధారాలని అనుకూలంగా చేసుకొని న్యాయమూర్తి ఏం చేస్తారంటే తీర్పు ఇస్తారు. ఇది అండర్స్టాండింగ్ ద క్రిమినల్ జస్టిస్. అంటే ఒక నేరం జరిగిన తర్వాత ఏ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతుందో కేవలం ఈ 4 పాయింట్లను ఆధారంగా చేసుకొని మనకి ఈ చాప్టర్లో అయితే ఇవ్వటం జరిగింది. సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే పోలీసు ఒక కేసు జరిగినప్పుడు పోలీసులు చేయవలసిన పనులేంటిది, ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేస్తారు, ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు లేకపోతే సాక్ష్యాధారాలు సేకరించేటప్పుడు తీసుకోవాల్సిన మార్గదర్శకాలు ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుంటాం. ఎఫ్ఐఆర్ గురించి నేర్చుకుంటాం. ఆర్టికల్ 22 గురించి
నేర్చుకుంటాం. సో మనం ఈ క్లాస్లో పోలీసు గురించి నేర్చుకుందాం. మిగతా క్లాసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్, న్యాయమూర్తి గురించి అయితే మనం నేర్చుకోవటం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు నుండి వచ్చే ప్రతి పాయింట్ కూడా మనకి డిఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఒకసారి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఈ లెసన్ వినండి, లేకపోతే లెసన్ వినిన తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి. మీకైతే ఈజీగా ఈ చాప్టర్ అనేది అర్థమైతే అవుతుంది. సో మనకి లెసన్ మొదలైన తర్వాత చిన్న స్టోరీ అయితే ఉంది, దాన్ని అయితే మిమ్మల్ని చదవమన్నాను. ఆ స్టోరీకి మధ్యలో మనకి ఒక 2 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 పాయింట్స్ కూడా మనం లెసన్ మధ్యలోనే కవర్ చేసేస్తాం. సో మనకి అసలైన లెసన్ మనకి పేజ్ నెంబర్ 155 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో నేరాన్ని పరిశోధించడంలో పోలీసుల పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పోలీస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ క్రైమ్? ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ క్రైమ్ అంటే ఒక నేరం జరిగిన తర్వాత పోలీసుల పాత్ర ఏమిటి? ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం నేరం చేశామా లేదా అని నిర్ణయించేది ఎవరంటే పోలీసులు కాదు. గుర్తుపెట్టుకోవాలి, న్యాయమూర్తులు. మనం నేరం చేశామా లేదా అని నిర్ణయించేది ఎవరంటే న్యాయమూర్తులు, పోలీసులు కాదు. పోలీసులు ఏం చేస్తారు, ఒకవేళ మనం నేరం చేశామని మన మీద ఎవరైనా కేసు పెడితే దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని దాని ఆధారంగా సాక్ష్యాధారాలను తయారు చేసి ఛార్జ్ షీట్ని కోర్టులో దాఖలు చేస్తారు. అంటే పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాల అనుకూలంగా, అలాగే మనం ఒక డిఫెన్స్ లాయర్ని పెట్టుకొని ఆ సాక్ష్యాధారాలకు వ్యతిరేకంగా మనం కూడా కొన్ని సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి మనం నేరం చేయలేదని మనం డిఫెన్స్ చేసుకుంటాం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని న్యాయమూర్తి ఏం చేస్తారంటే, న్యాయమూర్తి అంటే జడ్జి ఏం చేస్తారు, మనము తప్పు చేశామో లేదో అని నిర్ణయించేది న్యాయమూర్తి, న్యాయానికి మూర్తి. ఆయన జడ్జి అనమాట, ఆయనే నిర్ణయిస్తారు, పోలీసులు కాదు. సో పోలీసులు మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, లేకపోతే మన నుండి సాక్ష్యాలు సేకరించేటప్పుడు వాళ్ళు మనల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏమీ చేయకూడదు. అటన్నిటి గురించి మనం ఈరోజు పోలీసులో నేర్చుకుంటాం. సో జాగ్రత్తగా వినండి. మనకి ఇది దాదాపుగా సినిమాలో చూసినట్లుగానే మనకి ఉంటుంది. దాదాపుగా క్రిమినల్ జస్టిస్ అని మనకి హాట్స్టార్లో మనకు అయితే ఒక వెబ్ సిరీస్ ఉంది. మన చాప్టర్ పేరు కూడా అండర్స్టాండింగ్ ది క్రిమినల్ జస్టిస్. అందులో మనకి క్రిమినల్ జస్టిస్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. ఎవరిదంటే హీరో అందులో 12th ఫెయిల్లో హీరో ఉన్నాడు కదా, ఈ 12th ఫెయిల్లో ఉన్న హీరోదే క్రిమినల్ జస్టిస్ సీజన్ 1 అయితే బాగుంటుంది. అందులో మనకి ఈ చాప్టర్లో ఉన్నదే సేమ్ మొత్తం అందులో ఉంటుంది. అంటే అతని కేసు ఎలా డిఫెన్స్ లాయర్ని పెట్టుకొని తన సాక్ష్యాన్ని సేకరించి ఎలా గెలుస్తాడు, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి ఎలా వాదించింది, తర్వాత సాక్ష్యాధారాలు ఎలా ఉంటాయి, ఎఫ్ఐఆర్ మొత్తం అందులో ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు హాట్స్టార్లో నుంచి క్రిమినల్ జస్టిస్ సీజన్ 1 మనకి 12th ఫెయిల్లో హీరో ఉంటాడు, అతనిది క్రిమినల్ జస్టిస్ 1 అది చూడండి. ఈ చాప్టర్ చదవండి, ఇంకెప్పటికీ ఈ చాప్టర్ని అయితే మీరు మర్చిపోవడం అయితే జరగదు. సో ముందుగా నేరాన్ని పరిశోధించడంలో పోలీసుల పాత్ర. ఈ క్రిమినల్ జస్టిస్లో మనకి పోలీసుల పాత్ర ఏమిటిందో టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్ల వారీగా మనమైతే చూద్దాం. పోలీసు పాత్ర ఇది పేజ్ నెంబర్ 155లో ఉంది చూడండి. ఇందులో ముందు మనకి నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించటం, మనం ఒక్కొక్క పాయింట్ ఆధారంగా రాద్దాం. అప్పుడు ఈజీగా మనం రివిజన్ చేసుకుంటానికి ఉంటుంది. మనకి ముందుగా ఫిర్యాదులు వస్తాయి. ఆ ఫిర్యాదులు వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేయాలంటే ఆ ఫిర్యాదులని పరిశోధించాలి. ఈ ఫిర్యాదులు అంటే మనకు ఒక కేసు వచ్చింది. ఈ కేసు వచ్చిన తర్వాత మనకి పోలీస్ స్టేషన్లని సినిమాల్లో దాదాపు చూస్తారు. సో ఈ కేసు మీకు అలాట్ చేస్తున్నాం అనగానే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పరిశోధన అంటే ఇక్కడ మనకి ఇన్వెస్టిగేషన్ అయితే ఉంటుంది. ఈ పరిశోధన అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పరిశోధన అంటే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయటం, వివిధ రకాల సాక్ష్యాలను సేకరించటం. మనకి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారంటే సాక్షుల యొక్క వాంగ్మూలాలను నమోదు చేయటం. అంటే సాక్షుల యొక్క వాంగ్మూలంలను నమోదు చేయుట, లేకపోతే
సాక్ష్యాలను సేకరించటం అనేది పోలీసులు చేస్తారు. ముందుగా పరిశోధన చేస్తారు. పరిశోధన అంటే ఏంటంటే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయటం, లేకపోతే సాక్ష్యాలను సేకరించటం అయితే జరుగుతుంది. దీని ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి వస్తారు. ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని సాక్షుల యొక్క వాంగ్మూలాలు తీసుకొని తర్వాత సేకరించిన తర్వాత పోలీసులు ఒక అభిప్రాయానికి వస్తారు. నిజంగా మనం రాసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో అతను చెప్పిన దానికి మనం సాక్షుల నుండి సేకరించిన దానికి టాలీ అవుతుంది అని వాళ్ళు ఒక అభిప్రాయానికి వస్తారు. అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? సాక్ష్యాధారాలు నిందితుడి నేరాన్ని రుజువు చేస్తాయని పోలీసులు భావిస్తే వారు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. సో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు ఫిర్యాదు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత నిజంగా అతడే నిందితుడని పోలీసులు భావిస్తే అంటే సాక్ష్యాధారాలు అతనికి వ్యతిరేకంగా నిజంగా నమోదు అయితే, సాక్ష్యాధారాలు అతనికి నిజంగా వ్యతిరేకంగా దొరికితే పోలీసులు కోర్టులో ఛార్జ్ షీటుని దాఖలు చేస్తారు. ఇందుకు ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఎవరైతే నేరం చేశారో ఆ నేరస్తుడికి వ్యతిరేకంగా దొరికిన సాక్ష్యాధారాలని, సాక్షుల యొక్క వాంగ్మూలాలని అతనికి వ్యతిరేకంగా ఫైల్లా చేస్తారు. దాన్నే ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ని దాఖలు చేస్తారు. ఇక్కడ ఒకటి ఉంది, ఒక వ్యక్తి దోషా కాదా ఎవరు నిర్ణయిస్తారు? పోలీసు కాదు, న్యాయమూర్తి. సో వీళ్ళు కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఛార్జ్ షీట్కి అనుకూలంగా, డిఫెన్స్ లాయర్ వచ్చి ఛార్జ్ షీట్కి వ్యతిరేకంగా, నిందితుడికి అనుకూలంగా కోర్టులో వాదనలు జరపడం జరుగుతుంది. సో ఇదంతా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి, లేకపోతే సినిమాలు ఎప్పుడన్నా చూసుంటే దాని ఆధారంగా మనమైతే ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సమన్యాయ పాలన ఆధారంగా పోలీసులు ప్రవర్తించాలంట. పోలీసుల పాత్రలో మనకి ఇక్కడ పోలీసులు ఇక్కడ 4వ పాయింట్లో పోలీసులు దేని ఆధారంగా ప్రవర్తించాలంటే సమన్యాయ పాలన అన్నమాట. అంటే రూల్ ఆఫ్ ది లాకి అనుకూలంగా పోలీసులు సాక్ష్యాధారాలని సేకరించాలి, సాక్షులను విచారణ చేయాలి. ఆ సమన్యాయ పాలన అంటే ఏంటిదంటే, సమన్యాయ పాలన అంటే దేశంలో ఉన్న చట్టాలకి అనుకూలంగా పోలీసులు సాక్ష్యాలని సేకరించాలి. ఈ పాయింట్లన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం అయితే అవసరం అన్నమాట. కాబట్టి పోలీసులు ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మానవ హక్కులు పరిపూర్ణంగా గౌరవిస్తూ చట్టాలకు లోబడి పరిశోధన చేయాలి. వాళ్ళ సొంతంగా ఎలా పడితే అలా ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. అది కూడా మనకి ముందైతే రాబోతుంది. అరెస్టు, నిర్బంధం, విచారణ సమయంలో పోలీసులు తప్పనిసరిగా అనుసరించిన మార్గదర్శకాలను ఎవరు నిర్ణయించారంటే సుప్రీంకోర్టు. అరెస్టు, నిర్బంధం. అరెస్ట్ ఎలా చేయాలి అంటే ఒక వ్యక్తిని అలా అరెస్టు చేయాలి, లేకపోతే ఎలా నిర్బంధించాలి అని పోలీసులు ఎలా చేయాలో, పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ ఎలా చేయాలి, నిర్బంధం ఎలా చేయాలని మార్గదర్శకాలను, ఇది చాలా ఇంపార్టెంట్, మార్గదర్శకాలను ఎవరిచ్చారంటే సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు అయితే ఇవ్వటము జరిగిందనమాట. సో సుప్రీంకోర్టు ఇచ్చింది. వీటిని మనం ఏమంటామంటే డీకే బసు మార్గదర్శకాలు అంటారు. వీటిని ఏమంటారంటే డీకే బసు మార్గదర్శకాలు. చాలా 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 ఇంపార్టెంటు. డీకే బసు మార్గదర్శకాలు అంటాం. ఇక్కడ మనం మెయిన్గా 2 పాయింట్లు నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే అరెస్టు, నిర్బంధము మనకి ఎన్నో ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 22 ఉంది. ఆర్టికల్ 22 గురించి మనం పూర్తిగా నేర్చుకోవాలి. అలాగే అరెస్టు, నిర్బంధానికి సంబంధించి పోలీసులకు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ డీకే బసు మార్గదర్శకాలు అంటారు. సో మనం ఈ డీకే బసు మార్గదర్శకాలు అంటే ఏమిటో కూడా నేర్చుకోవాలి. అలాగే అరెస్టు, నిర్బంధము చేసినప్పుడు ఎవరైతే అరెస్టు, నిర్బంధానికి గురి అవుతారో ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుల గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఫండమెంటల్
రైట్స్, ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు నేర్చుకుంటాం ఈ టెక్స్ట్ బుక్లో. అలాగే డీకే బసు మార్గదర్శకాలు, ఈ మార్గదర్శకాలను డీకే బసు మార్గదర్శకాలు అంటారు, వాటి గురించి నేర్చుకోవాలి. అలాగే అరెస్టు మరియు నిర్బంధం, అరెస్ట్ అండ్ నిర్బంధం గురించి కూడా మనం నేర్చుకోవాలి. నిర్బంధాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డిటెన్షన్ అంటారు. అరెస్ట్ అంటే ఇంగ్లీష్లో కూడా అరెస్ట్. దీని గురించి నేర్చుకోవాలి. ముందు మనం ఏం నేర్చుకుందామంటే 22వ ఆర్టికల్ గురించి నేర్చుకుందాం. తర్వాత డీకే బసు మార్గదర్శకాలు కూడా నేర్చుకుందాం. ఇక్కడ 22 గురించి నేర్చుకుందాం ఆర్టికల్, అక్కడ డీకే బసు మార్గదర్శకాలు కూడా నేర్చుకుందాం. మనకి టెక్స్ట్ బుక్లో ఏమంటాడంటే ముందుగా చాలా పాలిటీలో కూడా చాలా ఇంపార్టెంట్, అరెస్టు నిర్బంధానికి సంబంధించి రాజ్యాంగం ఎన్నో ఆర్టికల్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 22 అనగానే మనకేం గుర్తుకు రావాలంటే అరెస్టు మరియు నిర్బంధం. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను, ఇక్కడ 2 ఉంది, సో ఇక్కడ 2 ఉంటాయి, అరెస్టు నిర్బంధం కంపల్సరీ పక్కన ఇవ్వాల్సింది. అరెస్టు నిర్బంధం 2 అరెస్టు నిర్బంధం అనగానే మనకి ఆర్టికల్ 22 ఎవరి అరెస్టు నిర్బంధం, ఎవరి మీద అయితే కేసు నమోదు చేయబడుతుందో ఆ వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు లేకపోతే నిర్బంధించేటప్పుడు అతనికి ఉన్న ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయు ఆర్టికల్ ఏంటిదంటే ఆర్టికల్ 22. సో అక్కడ ఆ వ్యక్తి పొందే ప్రాథమిక హక్కులు ఏంటియో మనం ఇప్పుడైతే వరుసగా చూద్దాం. అయితే సో ఆర్టికల్ 22 ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. అయితే అరెస్టు చేసేటప్పుడు అతనికి ఉన్న ప్రాథమిక హక్కుల్లో మొదటిది ఏంటంటే అతను ఏ నేరానికి అరెస్టు కాబడుతున్నాడో అతనికి తెలుసుకునే హక్కు ఉంటుంది. ఏ నేరానికి అరెస్టు కాబడుతున్నాడో అతనికి తెలుసుకునే హక్కు ఉంటుంది. దేని ప్రకారం? ఆర్టికల్ 22 ప్రకారం. ఆర్టికల్ 22 ప్రకారం ఒక వ్యక్తి అరెస్టు లేదా నిర్బంధానికి గురైనప్పుడు అతను ఏ నేరానికి అరెస్టు లేదా నిర్బంధించబడుతున్నాడో తెలుసుకునే హక్కు ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో అరెస్టు కాబడిన వ్యక్తి 24 గంటల్లోపు మ్యాజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టబడే హక్కు. అతను తీసుకెళ్ళి ఎక్కడో దాసేయకూడదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేసి అనుకో, నన్ను 24 గంటల్లోపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఒకవేళ 24 గంటల్లోపు అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోతే అతని లేదా అతని యొక్క బంధువులు ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకారం రిట్ను దాఖలు చేయవచ్చు. రిట్ ఏ రిట్ను దాఖలు చేయాలి? హెబియస్ కార్పస్ రిట్ని ఎవరైనా దాఖలు చేయవచ్చు. ఒకవేళ అతని తరపున వాళ్ళ బంధువులు హెబియస్ కార్పస్ రిట్ను దాఖలు చేస్తే కోర్టు ఏం చెబుతుంది? ఆ వ్యక్తిని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి న్యాయస్థానం ముందు హాజరుపరచండి అని పోలీసులకి ఆదేశిస్తుంది ఈ కోర్టు. అది హెబియస్ కార్పస్ రిట్ అంటే. మనకిది వెంకటేష్ సినిమా ఉంది. వెంకటేష్ సినిమాలో వెంకటేష్ కూడా హెబియస్ కార్పస్ రిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సినిమా పేరు గుర్తుకు రావట్లా. సో 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరచబడే హక్కును నిందితుడు కలిగి ఉంటాడు. ఇంకొకటి ఏంటిదంటే అరెస్టు కాబడిన వ్యక్తి పోలీసులకి లేకపోతే అరెస్టు కాబడిన సమయంలో బాధింపులకి లేకపోతే హింసకు గురి కాకుండా ఉండే హక్కును ఉంటాడు. అంటే పోలీసులు అతను బాధించకూడదు, హింసించకూడదు. ఒకవేళ పోలీసులు అతని బాధలకు హింసలకు గురి చేస్తే ఆర్టికల్ 22 ప్రకారం అతని యొక్క ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లే. ప్రాథమిక హక్కు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఊరుకోవన్నమాట. సో అతడు ఈ హక్కును కూడా కలిగి ఉంటాడు. సో పోలీసుల కస్టడీలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు అనుకోండి, అంగీకరించిన నేరాన్ని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉపయోగించకూడదు. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒకవేళ నేనే ఉన్నాను, పోలీసులు నన్ను బలవంత పెట్టి నా చేత ఒప్పించిన తర్వాత నాకు వ్యతిరేకంగా చెప్పుకున్న సాక్ష్యం కోర్టులో చెల్లదు. కోర్టులోకి వెళ్ళి నేను వీళ్ళను బలవంత పెట్టి ఒప్పించారని చెబుతాను, ఆ సాక్ష్యం చెల్లదు. అదనమాట ఈ పాయింట్. అంటే నిందితుడిని
తన యొక్క వాంగ్మూలానికి అతనికి వ్యతిరేకంగా వినియోగించకూడదు అని మనకి ఆర్టికల్ 22 ప్రకారం తెలియజేస్తుంది. ఆ పాయింట్ 1కి 2 సార్లేనండి, జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇంకోటి చూడండి, 15 ఏళ్లలోపు బాలల్ని, ఇంకెవరిని, మహిళలను ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కి పిలవకూడదు. 15 ఏళ్లలోపు బాలల్ని మరియు మహిళల్ని మీ మీద కేసు నమోదైబడింది, సో మీరు పోలీస్ స్టేషన్కి రండి, విచారించాలి అని పోలీస్ స్టేషన్కి వాళ్ళని పిలవకూడదు. ఇది ఆర్టికల్ 22 ప్రకారం ఒక నిందితుడిగా నమోదు చేయబడిన వ్యక్తికి ఉండే హక్కులు. నిందితుడిగా అభియోగం మోపబడిన వ్యక్తికి ఉండే హక్కులు ఇవి అన్నమాట. సో ఇది అరెస్టు నిర్బంధం నుంచి అతడు పొందే హక్కులు. సో ఇంతకీ అరెస్టు మరియు నిర్బంధించి ఎలా విచారించాలి, అతన్ని అరెస్టు నిర్బంధించిన తర్వాత ఎలా విచారించాలో మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఇచ్చింది. వీటిల్ని మనం డీకే బసు మార్గదర్శకాలు అని కూడా అంటాం. ఇప్పుడు ఆ డీకే బసు మార్గదర్శకాలు ఏంటియో చూద్దాం. అరెస్టు లేదా విచారణ చేపట్టే సమయంలో పోలీసులు వారి పేరు, హోదాను తెలియజేసే స్పష్టమైన గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. విచారించేటప్పుడు అది అరెస్టు లేదా నిర్బంధం చేసేటప్పుడు ఏంటంట, పోలీసులు ఎవరినైనా అరెస్ట్ కానీ నిర్బంధం చేసేటప్పుడు కానీ వాళ్ళంట కంపల్సరీగా ఐడి కార్డును ధరించాలంట. ఎవరు? పోలీసులు. ఎందుకంటే వాళ్ళు పోలీసు అని తెలియాలి కదా, లేకపోతే వాళ్ళు ఏ అధికారో తెలియాలి కదా. సో వాళ్ళు ఖచ్చితమైన ఐడి కార్డుని ధరించి ఉండాలి. అరెస్టు సమయంలో అరెస్టుకు సంబంధించిన మెమోని సిద్ధం చేయాలి. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అనుకో, నేను ఒక పోలీసు అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఒక మెమోని సిద్ధం చేయాలన్నమాట. సో ఆ మెమోలో ఏముంటాయంట, ఆ మెమోలో ఏముంటాయంటే అరెస్టు చేసిన తేదీ ఉంటుంది, అలాగే అరెస్టు చేసిన సమయం ఉంటుంది. మెమోలో అరెస్టు చేసిన తేదీ, సమయం ఉంటాయంట. అయితే ఇంకా ఈ మెమోలో ఏముంటాయంట, అరెస్టు కనీసం ఒక సాక్షిని ధృవీకరించాలంట. ఈ మెమో ఇచ్చిన తర్వాత ఇతన్ని అరెస్టు చేశామని ఒక సాక్షి దానిని ధృవీకరించాలి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్లన్నీ. ఈ కింది వానిలో డీకే బసు మార్గదర్శకాలకు సంబంధించినది లేదా దించినది ఏదైనా అడగచ్చు. మెమోని సిద్ధం చేయాలి. మెమోలో తేదీ ఉండాలి, సమయం ఉండాలి, అలాగే ఒక సాక్షి కూడా ధృవీకరించాలి. లేకపోతే నిందితుని కుటుంబ సభ్యులైనా దానిని ధృవీకరించాలి. నిందితుడి యొక్క కుటుంబ సభ్యులు అంటే నేరస్తుడి యొక్క కుటుంబ సభ్యులు కూడా దానిని ధృవీకరించవచ్చు. ఇంకేం చేయాలంట, ఈ మెమో పైన ఈ మెమో పైన చేసేసాము, అలాగే ఇంకెవరి సంతకం ఉండాలంట, నిందితుడి యొక్క సంతకం కూడా ఉండాలి. నిందితుడి యొక్క కౌంటర్ సైన్ అంటారు దీన్ని, కౌంటర్ సంతకం కూడా మెమోలో ఉండటం జరుగుతుంది. మెమోలో ఏముంటాయి, తేదీ ఉంటుంది, సమయం ఉంటుంది, ఒక సాక్షి ధృవీకరించినట్టు సంతకం ఉంటుంది, లేకపోతే అతని కుటుంబ సభ్యుల యొక్క సంతకం ఉండాలి, లేకపోతే నిందితుడి యొక్క కౌంటర్ సంతకం అంటే నిందితుడు తనకు వ్యతిరేకంగా తనే కౌంటర్ ఇచ్చుకుంటూ సంతకం చేసుకోవాలి. అది 2వ పాయింట్. మొత్తం 4 పాయింట్లు ఉన్నాయి. 1, 2 ఐడి కార్డు ఉండాలి, మెమోని సిద్ధం చేయాలి. 3వది అరెస్టు లేదా నిర్బంధానికి విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన బంధువు లేదా స్నేహితుడు లేదా శ్రేయోభిలాషికి తెలియపరుచుకునే హక్కు. నన్ను అరెస్ట్ చేశారా అని అతని యొక్క ఫ్రెండ్కి తెలియజేసుకోవచ్చు. స్నేహితుడికి తెలియజేయాలి. స్నేహితుడికి తెలియజేయాలి, మరి అతనికి డిఫెన్స్ లాయర్ని పెట్టాలిగా. స్నేహితుడికి తెలియజేసుకోవచ్చు, లేకపోతే బంధువుకి తెలియజేయచ్చు, లేకపోతే ఒక శ్రేయోభిలాషికి తెలియచేసుకునే హక్కు అతని కలిగి ఉంటాడు. ఇది డీకే బసు మార్గదర్శకాలది. నెక్స్ట్ 4వ పాయింట్ చూడండి. ఒకవేళ తన స్నేహితుడు లేదా బంధువు లేదా జిల్లా వెలుపల ఉంటే, అంటే అదే జిల్లాలో లేకపోతే, సేమ్ జిల్లాలో లేకపోతే, మరి అట్లా సేమ్ జిల్లాలో లేకపోతే 8 నుంచి 12 గంటల లోపు పోలీసులే అతని యొక్క స్నేహితుడికి, మిత్రుడికి,
ఇక్కడ చూడండి, జిల్లాలో లేకపోతే 8 నుంచి 12 గంటల్లోపు పోలీసులే దానికి తెలియచేయాలి. ఇక్కడ చూడండి, అరెస్టు నిర్బంధంకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 22 ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఇవి, అలాగే రాజ్యాంగం ఇచ్చిన మార్గదర్శకాలు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది వానిలో రాజ్యాంగం ఇచ్చిన మార్గదర్శకం కానిదని డీకే బసు మార్గదర్శకాలు లేదా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వచ్చు, లేకపోతే ఇవి ఇచ్చి అందులో మిక్స్ చేసి ఎట్లయినా అడగచ్చు. దానికి సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న హక్కులు, ఇవి సుప్రీంకోర్టు కల్పించిన హక్కులు. సుప్రీంకోర్టు కల్పించిన హక్కుల్ని డీకే బసు మార్గదర్శకాలను కూడా అంటాము. అరెస్టు మరియు డిటెన్షన్ నిర్బంధము ఆర్టికల్ 22 ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇది పోలీసుల పాత్రకు సంబంధించి క్రిమినల్ జస్టిస్ నేర న్యాయ వ్యవస్థలో పోలీసుల పాత్రకు సంబంధించిన విషయాలు అనమాట. సో పోలీసుల పాత్రకు సంబంధించి ఇంకా ఇంకొకటి ఉంది, ఎఫ్ఐఆర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, అరెస్టు మరియు నిర్బంధము. సో డీకే బసు మార్గదర్శకాలు కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కదా, సాక్ష్యాలు, అతన్ని అరెస్ట్ చేశారు, నిర్బంధించారు, తర్వాత సాక్ష్యాలను సేకరించారు. దీని ఆధారంగా ముందు ఇక్కడ ఫిర్యాదును నమోదు చేసుకుంటారు. సో ఫిర్యాదుని నమోదు చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. పోలీసులు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో అతని నుండి. సో ఈ ఎఫ్ఐఆర్లో ఏముంటాయో కూడా మనం చాలా జాగ్రత్తగా చూద్దాం, ఒక్కొక్క పాయింట్ వైజ్గా చూద్దాం, ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఏం చేస్తారంటే, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తమ యొక్క ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి నేరం చేశాడనే సమాచారం అందినప్పుడు పోలీస్ స్టేషన్కు బాధ్యులైన అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని చట్టం పేర్కొంటుంది. సో ఏం లేదు, నా ఇంట్లో దొంగతనం జరిగింది, లేకపోతే నేను ఒక వ్యక్తి చేత బాధించబడ్డాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ హెడ్ ఎవరైతే ఉంటారో అతను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని చట్టం చెబుతుంది. అతను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెబుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత అతను ఏం చేయాలంటే కేసుని ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయాలి. సో ఎఫ్ఐఆర్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూడాలి. వ్రాతపూర్వకంగా తీసుకోవచ్చు, లేకపోతే మౌఖికంగానైనా తీసుకోవచ్చు. రాతపూర్వకంగా అయినా ఎఫ్ఐఆర్ని పోలీసులు తీసుకోవచ్చు. ఎఫ్ఐఆర్లో సాధారణంగా ఏముంటాయి అంటే, ఎఫ్ఐఆర్లో సాధారణంగా నేరం జరిగిన తేదీ, సమయం, ఇవన్నీ పాయింట్లు మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తేదీ అడుగుతాడు, సమయం అడుగుతాడు, స్థలము కూడా నమోదు చేస్తారు. ఇంకా అక్కడ నేరానికి సంబంధించిన ప్రాథమిక వాస్తవాలను కూడా నమోదు చేస్తారు. మీరు కూడా ఇలాగే పాయింట్లు రాసుకొని రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో సంబంధించినది దించినది ఎట్లయినా అడగచ్చు. ప్రాథమిక వాస్తవాలను తెలియజేస్తుంది. నిందితులను అంటే ఎవరైతే నిందితులు వీళ్ళు ఆ నేరం జరిగినప్పుడు ఈ సాక్షులు వీళ్ళు అని వాళ్ళ పేర్లు కూడా అందులో మనకి ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారుని పేరు, చిరునామా, ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో అతని యొక్క పేరు మరియు చిరునామా కూడా మనకి ఎఫ్ఐఆర్లో అయితే రాయడం జరుగుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఒక ప్రత్యేక ఫారంని అయితే వాడతారు. ఒక ప్రత్యేకమైన ఫారంని ఎఫ్ఐఆర్ కోసం పోలీసులు అయితే వాడటం జరుగుతుంది. దీనిపై ఈ ఫారంలో ఫిర్యాదుదారుని యొక్క సిగ్నేచర్, సంతకం కూడా అయితే ఉంటుంది అనమాట. పోలీసుల నుండి ఒక ఉచిత ఎఫ్ఐఆర్ కాపీని పొందే చట్టబద్ధమైన హక్కు ఫిర్యాదుదారుడికి ఉంటుంది. నేనే కేసు ఫైల్ చేస్తున్నాను అనుకోండి, పోలీసుల నుంచి ఒక ఎఫ్ఐఆర్ కాపీని పొందే హక్కు కూడా నాకు ఉంటుంది. అంటే ఎఫ్ఐఆర్లో ఏం నమోదు చేశారు అనేది నేను ఒక కాపీని పొందవచ్చు. ఇది ఎఫ్ఐఆర్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్లు అనమాట. ఇక్కడతో ఒక నేరం జరిగినప్పుడు పోలీసుల పాత్ర ఇంతటితో అయిపోతుంది. పోలీసులు మనకి సాక్ష్యాలను సేకరించేసి
కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ఈ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటరు మరియు న్యాయమూర్తి డిఫెన్స్ లాయర్ ఏ విధంగా చేస్తారో మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో మన ఛానల్లో నెక్స్ట్ ఆ వీడియోని అయితే రేపు అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. ఓకే బాయ్. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెసన్కి సంబంధించిన బిట్లని మనం యాప్లో అప్లోడ్ ఫ్రీగా చేయడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ చాప్టర్ చదువుకున్న తర్వాత బిట్స్ అని ప్రాక్టీస్ చేసుకోవచ్చు.